ఇది చూసిల్లు కదా. ఇందులో విచిత్రం ఏంటంటే ఈసారి తెలంగాణ రాష్ట్రానికి కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి మళ్ళీ. ఏది అప్పుడు బూమ్ బూమ్ చుక్ చుక్ చక్ చక్ అని ఏదైతే కొత్త కొత్త పేర్లు మీరు విన్నారో, ఇప్పుడు మద్యానికి సంబంధించి మళ్ళీ తెలంగాణలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి నేను ఒక కథనాన్ని కూడా రాసిన. ఈ లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా నేను కొన్ని అంశాలను కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేసిన. ఏంటి అంటే గతంలోకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి కార్యంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనే ఒక ఎపిసోడ్ను నేను తెర మీదకి తీసుకొచ్చిన. ఆ తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత అది ఎక్కడ జరుగుతుంది ఏంది అనేది భయభ్రాంతులకు గురైంది. ప్రభుత్వం ఒక్కసారిగా చెల్లించింది. దాని మీద సీఎంఓ కానూని మొదలు పెడితే అందరూ కూడా చర్యలకు పాల్పడ్డ పరిస్థితి కనబడుతుంది. నిజంగా తెలంగాణ సీఎంఓలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటే 100కు 100% జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా ఇలా పేర్లు కూడా నేను రిలీజ్ చేస్తా. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నేను ఒక కథనాన్ని రాసుకొచ్చిన, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ముఖ్యమంత్రి కార్యాలయంలో లిక్కర్ మాఫియా, ముఖ్యమంత్రి కార్యాలయంలో లిక్కర్ మాఫియా. ఒకసారి ఇదంతా చూడండి. ఏంటి అంటే ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్ను లిక్కర్ పరిశ్రమపై పడింది. ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తున్న లిక్కర్ ఇండస్ట్రీ ఏ ప్రభుత్వానికి అయినా కామధేనువు లాంటిదే. అలాంటి ఇండస్ట్రీని చికాకు పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెంబర్ 1 ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియజేసేందుకు నేను చేసిన ఒక ప్రయత్నం ఏంది, లిక్కర్ ముఖ్యమంత్రి కార్యాలయంలో లిక్కర్ మాఫియా. ఆ ఇద్దరు ఎవరు? ఈ లిక్కర్ మాఫియాకు సంబంధించి ఏదైతే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ లిక్కర్ సప్లై చేస్తున్నాయో ఆ కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తూ వాటిని షెడుగుడు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి మీరే చూడుర్రి. ఏంటి అంటే తెలంగాణలో మద్యం విక్రయాలు జరిపే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరించినట్లు సమాచారం. మర్యాదగా మీ బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదా అంటూ ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమాచారం బయటికి పొక్కడంతో లిక్కర్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మద్యం ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బకాయిల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటికీ 6 నెలల బకాయిలు ఇవ్వకుండా ఆ కంపెనీలో ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించి అంటే ఏకంగా మీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వండి అంటూ సీఎం కార్యాలయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు బేరమాడుతున్నారట. దాంతో ఏం చేయాలో తెలియక మల్టీనేషనల్ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. బకాయిలు కావాలంటే డిస్ట్రిబ్యూషన్ మాపరం చేయాల్సిందే అంటూ ఆ ఇద్దరు పట్టుబడుతున్నారట. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో మద్యం విక్రయాలలో టాప్ లో ఉంది. ఇది సాక్షాత్తు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య సహాయక మంత్రి స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ టూరిస్టు హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో రాను రాను మద్యం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తారు. ఇక 2024 నాటికి 2620 మద్యం దుకాణాలతో పాటు 1200 బార్లు క్లబ్లు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 36,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా. ఇక బీర్ల ధరలు ఇటీవలే పెంచిన నేపథ్యంలో మరో 2,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఈ ఇద్దరు పెద్ద మనసులో తెలిసిందట. ఆ ఇద్దరు పెద్ద మనసులు ఎవరు? ఇంతటి ఆదాయ వనరు లిక్కర్ ఇండస్ట్రీని ప్రభుత్వంలోని కొందరు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా బ్రాండ్స్ పెద్ద ఎత్తున కూడా బకాయిలు పేరుకుపోవడంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్స్ తాము ఇలా అయితే తెలంగాణలో ఆపరేట్ చేయమని బెదిరించడం దాకా కూడా వెళ్ళాయట. ఏపీలో అప్పటి జగన్ ప్రభుత్వంలో జరిగినట్లే తెలంగాణలో కూడా జరుగుతున్నాయని లిక్కర్ ఇండస్ట్రీలోని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు ఇలాంటి పనులు తెగించడం విస్మయానికి గురి చేస్తుంది. అంతర్జాతీయంగా ఆ తెలంగాణ బ్రాండ్ పరువును తీసే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వాళ్ళ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని లిక్కర్ ఇండస్ట్రీ అయితే కోరుకున్నదండి. సో మొత్తానికి ఈ లిక్కర్ మాఫియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కార్యక్రమంలో జరిగింది కదా. సరే ఒకసారి ఆ ఇద్దరికి సంబంధించి కూడా చూద్దాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏంది అనేది ఒకసారి మనకు చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలలో అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొదటి అక్షరానికి సంబంధించి నేను రివీల్ చేస్తున్నా. ఎందుకంటే ఒకరు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన పేరులో ఎఫ్ అనే అక్షరం మొదట్లో ప్రారంభమవుతుంది. దాంతో పాటుగా ఇంకొక పేరుకు సంబంధించి ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఆయన హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఈ ఎఫ్ ఆర్ ఈ 2 అక్షరాలు కలిగిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎంఓలో బెదిరింపులకు లిక్కర్ ఇండస్ట్రీని భారీగా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి వీళ్ళు ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయంలో బెదిరిస్తున్నట్టుగా నాకు విశ్వసనీయ సమాచారం కాదు.
పక్కా ఆధారాలతో సహా సమాచారం ఉంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయంలో మామూలుగా చేయట్లేదట. ఈ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేసిన. అయితే ఇక్కడ మీరు చదివిన ఈ ఎపిసోడ్ అంతా అర్థమైంది కదా. ఈ లిక్కర్ మాఫియా దేనికోసం అయితే వీళ్ళకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వనందుకు ఈరోజు తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ వచ్చినాయి. సింపుల్ గా చెప్తున్నా, ఆ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వనందుకు ఈ కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవి ఎట్లా వచ్చినాయి అంటే రాష్ట్రానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్. ఇక TGBCL తాజా ప్రకటన, క్వాలిటీ సర్టిఫికేట్ కంపల్సరీ. గతంలో అనుమతి ఇచ్చిన వెనక్కి తీసుకున్న సర్కార్ నాణ్యతపై వెల్లువెత్తుతున్న విమర్శలు చేసేది లేక వెనకడుగు వేసిన ప్రభుత్వం. ఇక త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ రాష్ట్రానికి రానున్నాయి. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన బేవరేజ్ కార్పొరేషన్ అనుమతుల నిబంధనలు కూడా సిద్ధం చేసింది. ఎక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుండగా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. క్వాలిటీ సర్టిఫికేట్ తో పాటు ఎలాంటి ఆరోపణలు లేవన్న సర్టిఫికేట్ ఉంటేనే అనుమతులు అంటూ కూడా నిబంధనలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అతి త్వరలో కూడా తెలంగాణలో కొత్త రకం మద్యం కూడా వస్తుంది. ఆ మద్యానికి సంబంధించి ఇప్పటికే మనం గతంలో కూడా చూసుకున్నాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా అనేక అంశాలు కూడా దేశీ విదేశీ మద్యం కంపెనీలకు కూడా రెడ్ కార్పెట్ పడుతుంది. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ లో సర్టిఫికేట్ రావాలంటూ కూడా నిబంధన పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశంతో పాటు విదేశాల మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం కూడా ఇక్కడ ఏరులై పారే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. కేవలం వీళ్లకు డిస్ట్రిబ్యూషన్ రానందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో లిక్కర్ దందా మొదలైంది అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కుట్ర, శ్రీధర్ బాబును డ్యామేజ్ చేయడానికి ఎత్తుగడ,